న్యూస్ చూస్తున్నారు. యుక్రెయిన్ పై రష్యా ప్రతీకారం తీర్చుకోబోతోందా? యుక్రెయిన్ చేసిన దాడికి ప్రతి దాడికి పూనుకోబోతోందా? యుక్రెయిన్ మీద రష్యా ప్రతి దాడి చేసే అవకాశమే ఎక్కువగా ఉందా? ఇది నేనుంటున్న మాట కాదు, ప్రస్తుత పరిణామాలు చూస్తే అటువంటి మాట వినిపిస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ అండ్ బిగ్ డెవలప్మెంట్ న్యూస్ చూస్తున్నారు. రష్యా యుక్రెయిన్ మధ్య శాంతి చర్చలు రెండోసారి జరిగిన శాంతి చర్చలు ముగిశాయి. మరి ముఖ్యంగా కాల్పుల విరమణకు సంబంధించి అంగీకరించలేదు రష్యా. యుక్రెయిన్పై ప్రతీకారంతో రగిలిపోతోంది రష్యా. ఇస్తాన్బుల్లో 2 దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. గంటకు పైగా శాంతి చర్చలు జరిగాయి. పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ కోరింది యుక్రెయిన్. షరతు లేకుండా కాల్పుల విరమణకు నో చెప్పింది రష్యా. అమెరికా పర్యవేక్షణలో సీజ్ ఫైర్ అమలు చేయాలంటూ యుక్రెయిన్ డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చింది. 6,000 మంది సైనికుల మృతదేహాలను యుక్రెయిన్కు ఇవ్వాలని రష్యా నిర్ణయించింది. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఖైదీల మార్పిడికి ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. దాంతోపాటు తీవ్రంగా గాయపడిన సైనికులతో పాటు యువ సైనికుల మార్పిడికి 2 దేశాలు కూడా నిర్ణయించుకున్నాయి. దీంతో పాటు నిర్దేశిత ప్రాంతాల్లో 2 నుంచి 3 రోజుల పాటు కాల్పుల విరమణ అమలు చేయాలని రష్యా ప్రతిపాదించింది. జూన్ నెలలోని మరోసారి సమావేశం కాబోతున్నాయి 2 దేశాలు కూడా. అంటే జూన్ నెలాఖరులోగా దాదాపుగా 20 నుంచి 30 తారీఖులలోపు ఈ 20 నుంచి 30 తారీఖులోపు ఈ మూడోసారి డిస్కషన్స్ శాంతి చర్చలు జరగాలంటూ కూడా ప్రస్తుతం నిర్ణయానికి వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలు కూడా ఇస్తాన్బుల్లో ఈరోజు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ యుక్రెయిన్ దాడి చేసిన కొద్ది రోజులే, ఇంకా చెప్పాలంటే గంటల వ్యవధిలోనే ఇప్పుడు ఈ శాంతి చర్చలు జరగడం చాలా ఆసక్తికరంగా మారింది. యావత్ ప్రపంచం కూడా ఆసక్తిగా చూస్తుంది. టర్కీ కేంద్రంగా ఈ శాంతి చర్చలు జరిగాయి. ఇప్పుడు ఈ శాంతి చర్చల ప్రభావం ఎలా ఉండబోతోంది అనే అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఒక్కసారి దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు విశ్లేషించే ప్రయత్నం చేద్దామన్నానంటే, మీరు కనుక గమనించి ఉండుంటే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కొద్దిసేపటి క్రితం మాట్లాడాడు. ఏమన్నాడు? దాదాపు 18 నెలల నుంచి మేము ఈ దాడికి పన్నాగాలు పన్నాము. ఆ పన్నాగాలు పన్నిన నేపథ్యంలోనే యుక్రెయిన్ మీద దాడికి ప్రతీకారంగా రష్యా మీద మేము ప్రతి దాడికి దిగామంటూ దాదాపు 100లాది డ్రోన్లను ప్రయోగించాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏకంగా 4,000 కిలోమీటర్లు యుక్రెయిన్ నుంచి 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యాను టార్గెట్ చేసినప్పుడు ఎటువంటి వ్యూహాత్మకంగా యుక్రెయిన్ వెళ్ళుంటుంది? మరి అటువంటి యుక్రెయిన్కి గట్టిగానే బుద్ధి చెప్పాలి కదా అని చెప్పి రష్యా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగిన శాంతి చర్చలు కొలిక్కి రావడం మాట పక్కన పెడితే, యుక్రెయిన్పై అణుబాంబుకి రష్యా సిద్ధం కాబోతోందా? బహుశా టాక్టికల్ న్యూక్స్ అంటే చిన్న సైజు న్యూక్లియర్ బాంబులను ప్రయోగించేందుకు ఆ పన్నాగాలను తిప్పికొట్టేందుకు అంటూ రష్యా చెబుతున్న మాటల్లో ఆంతర్యం ఏంటి? ప్రస్తుతం ఈ చర్చలే దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈరోజు ప్రపంచం దృష్టంతా కూడా ఇస్తాన్బుల్ వైపే, టర్కీ వైపే. ఎందుకంటే ఈరోజు చర్చలు జరిగింది యుక్రెయిన్కి రష్యాకి అక్కడే కాబట్టి. రష్యాకి యుక్రెయిన్కి జరిగిన శాంతి చర్చలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఎటువంటి అవుట్కమ్ ఉంటుందంటూ కూడా. అయితే గంటల వ్యవధిలోని యుక్రెయిన్పై రష్యా ఆ యుద్ధానికి సంబంధించి కీలక మలుపు తీసుకోబోతోందా అంటే అవుననే చర్చ జరుగుతోంది. ఆల్రెడీ మీ ముందు ఒక పోల్ని ఆర్టీవీ ఉంచడం జరిగింది. యుక్రెయిన్పై రష్యా ప్రతీకార దాడికి దిగబోతోందా, ప్రతీకార దాడి చేయబోతోందా అనే ప్రశ్నను మీ ముందుంచే ప్రయత్నం చేసింది. ఇప్పటికే 25 మంది ఓటింగ్ పాల్గొన్నారు. మరికొంతమంది కూడా జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఈ సంఖ్య పెరుగుతోంది. ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. అసలు మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్టింగ్ కమెంట్, ఒక ఎనాలిసిస్ లాగా, ఒక విశ్లేషణాత్మకంగా ఉండే కమెంట్ని నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బహుశా కొన్ని పాయింట్లు నేను మిస్ చేయొచ్చు, లేకపోతే కొన్ని పాయింట్లు మిస్ అవ్వచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగే అవకాశం ఉంటుంది? చాలామంది విద్యార్థులు, చాలామంది ఎంతూసియాస్టిక్గా ఉంటారు జియో పాలిటిక్స్కి సంబంధించి. వాళ్లకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అందించే ప్రయత్నం చేద్దాం, మీరు నేను మనం కలిసి. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ అమెరికా పర్యవేక్షణలో సీజ్ ఫైర్ అమలు చేయాలంటూ యుక్రెయిన్ ప్రతిపాదించింది. దొంగ చేతిలో ఎవరైనా తాళాలు పెడతారా? బహుశా ఇప్పుడు ఆ దొంగ చేతికి తాళాలు అప్పగిస్తే ఆ దొంగ ఎవరికి దోచిపెట్టే అవకాశం ఉంటుంది? యుక్రెయిన్ అమెరికాను నమ్ముతోందా?
యుక్రెయిన్ అమెరికాకు అప్పచెబుతోందా? చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. ఎందుకంటే బహుశా జెలెన్స్కీ మర్చిపోయినట్టున్నాడు అమెరికా వెళ్ళినప్పుడు తనకు జరిగిన మర్యాదను. ఇదే దేశం గురించి, ఈ దేశం గురించే కదా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెళ్ళి అమెరికాతో మాట్లాడిన సందర్భంలో ఘోర పరాభవం ఎదురైంది. ఆ పరాభవాన్ని మర్చిపోయాడా? ఈ నేపథ్యంలోనే అసలు ఈరోజు డ్రోన్ దాడి చేయడానికి, ఈరోజు ఇన్ ద సెన్స్ కొద్ది గంటల క్రితం డ్రోన్ దాడి యుక్రెయిన్ చేయడానికి ఆ హస్తం అందించింది ఎవరు? ఆ సాయం అందించింది ఎవరు? ప్రస్తుతం ఇది కూడా తేలాల్సిన అంశం. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరగకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఈ అంశం కూడా రష్యా ఎత్తుతుంది, రష్యా ప్రతిపాదిస్తుంది, రష్యా నొక్కి వక్కాణిస్తుంది. ప్రతి దాడికి తర్వాత ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడే మీరు చూస్తుండొచ్చు, రష్యాకు సంబంధించిన కీలక నేతల భేటీకి సంబంధించి మాట్లాడిన సందర్భంలో వారిని ప్రశ్నించింది. మరి ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తిని మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన చాలా సున్నితంగా సమాధానం ఇచ్చారు. ఏమనిచ్చారో గుర్తుందా? ఏమన్నారు గుర్తుందా? కరెక్ట్గా సరైన సమాధానం చెప్తాం, భవిష్యత్తు నిర్ణయిస్తుందని అర్థం వచ్చేలా ఆయన చెప్పుకొచ్చారు. అంటే భవిష్యత్తులో రష్యా యుక్రెయిన్ మీద ప్రతీకార దాడికి దిగబోతోందా? టాక్టికల్ న్యూక్స్ ప్రయోగించబోతోందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే యుక్రెయిన్పై ప్రతీకారంతో రగిలిపోతోంది రష్యా. ఇక్కడ ఇస్తాన్బుల్లో 2 దేశాల ప్రతినిధుల సమావేశం జరిగింది. గంటకు పైగా శాంతి చర్చలు జరిగాయి. అయినప్పటికీ పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ కోరింది యుక్రెయిన్. అయినా ఇక్కడ ఒప్పుకోలేదు. షరతులు లేకుండా కాల్పుల విరమణకు నో చెప్పింది రష్యా. అమెరికా పర్యవేక్షణలో సీజ్ ఫైర్ అమలు చేయాలంటూ చెప్పుకొస్తోంది యుక్రెయిన్. 6,000 మంది సైనికుల మృతదేహాలను యుక్రెయిన్కి ఇవ్వాలంటూ రష్యా నిర్ణయించింది. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఖైదీల మార్పిడికి ఇరు దేశాలు కూడా నిర్ణయించినప్పటికీ నిర్దేశిత ప్రాంతాల్లో, అంటే కొన్ని ప్రాంతాల్లో, నిర్దేశిత ప్రాంతాలంటే కొన్ని ప్రాంతాల్లో 2-3 రోజులు ఈ కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి 2 దేశాలు కూడా అనే చర్చ జరుగుతుంది. ప్రతిపాదనకు సంబంధించిందంటే దాదాపుగా అక్కడ ఒప్పుకునే అవకాశం ఉన్నట్టే కదా. అయితే కాల్పుల విరమణకు మాత్రం పూర్తి స్థాయిలో రష్యా అంగీకరించకపోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం. దీన్ని బట్టి చూస్తే కయ్యానికి కాలు దువ్వే రకాలు ఎవరో ప్రపంచానికి అర్థమైపోతోంది. సాధారణంగా మన తెలుగులో అంటూ ఉంటాం, బుగ్గగిల్లి జోలపాడాడంట. సో ఇలా ఎవరి చందం ఈ సామెతకు అర్థం పడుతుందో మీకు అర్థమవుతోందిగా. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్కి సంబంధించి ఇంకొక మాట ఇంట్రెస్టింగ్, నేను మర్చిపోయాను చెప్పడం, నేటోకి సంబంధించి ప్రస్తావిస్తోంది. ఇక్కడ రష్యా ఎందుకు యుక్రెయిన్ సంబంధించి గొడవ పెట్టుకుంది? రష్యా యుక్రెయిన్ని ఆక్రమించే ప్రయత్నానికి ఎందుకు వెళ్ళింది? యుక్రెయిన్ నేటోలో చేరుతానంటే కదా. నేటో ఏంటి? అమెరికా చేతిలో కీలుబొమ్మ కాదా? అమెరికా చేతిలో కాదా? చెప్పే ప్రయత్నం చేయండి, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, దాంట్లో చేరేందుకు యుక్రెయిన్ సిద్ధమవుతూ ఉంటే రష్యాకు కాలదా? ఎందుకంటే పక్కలో బలంలా మారుతుంది. వన్స్ యుక్రెయిన్ చేరిందంటే నేటో బలగాలన్నీ పక్కలో బలంలా చేరుతాయి. రష్యా మీద దండయాత్రకు దిగే అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భమే కదా, అదే కదా అసలు కారణం. ఇప్పుడేమంటోంది? 2 సరిపోవా? ఒక 2 సరిపోవా ప్రపంచాన్ని పూర్తిగా కుదిపేయడానికి? 2 సరిపోవు, 1 అయితేనే సరిపోతుంది. అలాంటిది ప్రస్తుతం వీటిని ఆలోచిస్తోంది. ప్రపంచం కనుక రష్యాని కన్విన్స్ చేయకపోతే, రష్యా కన్విన్స్ కాకపోతే ప్రపంచానికే ఇబ్బంది. అట్ ద సేమ్ టైం యుక్రెయిన్ అనే విషయాన్ని కాస్త ఆలోచించి అడుగులు వేయకపోతే మళ్ళీ ప్రపంచానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే రష్యా ఇక తెగింపుకపోతే ఇది ప్రపంచానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతుంది. కాబట్టి మీకే అనిపిస్తోంది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఈరోజు చర్చలకు సంబంధించిన విజువల్స్ చూద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచే, మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైమ్ దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ రోజు జరిగిన మీటింగ్కి సంబంధించిన విజువల్స్ చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. బిఫోర్ దట్ యుక్రెయిన్పై రష్యా ప్రతీకార దాడి చేయబోతోందని చెప్పి ఆర్టీవీ మీకు ఒక ప్రశ్నని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది, ఒక పోల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఎస్ అయితే ఎస్ని క్లిక్ చేయండి, నో అయితే నోని క్లిక్ చేయండి. ఎస్ అయితే ఎందుకు అనుకుంటున్నారో కూడా చెప్పే ప్రయత్నం చేయండి, సో దట్ కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. మీ అభిప్రాయం కూడా ప్రజలకు, మిగతా వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. నో అయితే కూడా ఎందుకు నోను మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, సో మిగిలిన వాళ్ళకి కమ్యూనికేట్ అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ రోజు జరిగిన మీటింగ్కి సంబంధించి విజువల్స్ చూద్దాం.
జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో అన్ని కేటగిరీల్లో నారాయణదే అగ్రస్థానం. ఆల్ ఇండియా 1 2 2 2 3 4 4 5 6 7 7 8 10 10 10 లాంటి టాప్ 10లో 15 ర్యాంకులు, టాప్ 100లో 80 ర్యాంకులు, టాప్ 1000లో 900 ర్యాంకులతో నారాయణదే అగ్రస్థానం. ఐఐటి జేఈఈ అడ్వాన్స్ 2025లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మన శ్రీ చైతన్య తెలుగు రాష్ట్రాల విద్యార్థిదే. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 3, 5, 6, 11, 16, 18, 19, 23, 26, 27, 32, 34, 35, 36, 37, 42, 45, 52, 54, 59, 60, 63, 72, 78, 87, 91, 95 ర్యాంకులు. 100 లోపు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఒక్క శ్రీ చైతన్య విద్యార్థులవే. ఇక ఐఐటి జేఈఈ ర్యాంకులకు చిరునామా శ్రీ చైతన్యనే.